తమిళనాడు చరిత్రలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రాజకీయం జరుగుతోంది. రేపు విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దయిపోయినట్లే. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కావలసిన సంఖ్యాబలం వాళ్ళ దగ్గర లేదు. కాంగ్రెస్ మాత్రమే ఇప్పటి వరకు వాళ్లకు మద్దతిచ్చింది. ఇంకా 6 సభ్యులు కావాలి. ఎక్కడ ఏ పార్టీ కూడా ముందుకు రావట్లేదు. లోక్ భవన్కి వెళ్లి గవర్నర్ను కలిశారు నేతలు. కానీ గవర్నర్ ఇదే ప్రశ్న అడిగారు, మీకు ఏ పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీ అవసరమైన సంఖ్యాబలం ఎక్కడా అని. వాళ్ళిచ్చిన సమాధానంతో గవర్నర్ కన్విన్స్ కాలేకపోయారు. సో రేపు ప్రమాణ స్వీకారం రద్దయింది. ఇంకొక పక్క తెర వెనుక జరుగుతున్న రాజకీయం ఏమిటి అంటే, విజయ్కి మద్దతు పలకడానికి ఈ వామపక్షాలు కానీ చిన్న చిన్న పార్టీలు కానీ ఎందుకు ముందుకు రాలేదు అంటే, డిఎంకే అన్నా డిఎంకే పొత్తు పెట్టుకోబోతున్నాయి అన్న వార్తల నేపథ్యంలో వాళ్ళు ఎటు కదలకుండా జరుగుతున్న పరిస్థితుల్ని సునిశ్చితంగా గమనిస్తున్నారు. ఒకవేళ ఆ 2 పార్టీలు ఏకమై పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీల అలయన్స్లో ఉన్న ఈ చిన్న పార్టీలన్నీ కూడా వాళ్ళతో కలిసే ముందుకు వెళతాయి. కాంగ్రెస్ బీజేపీ లేకపోయినా కూడా డిఎంకే అన్నా డిఎంకే వాళ్లకు వచ్చిన సీట్లతో సహా 120 సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నట్టు. అంటే మ్యాజిక్ ఫిగర్ 118 కంటే 2 సీట్లు అదనంగా డిఎంకే అన్నా డిఎంకే జత కడితే ఉంటాయన్నమాట. సో గవర్నమెంట్ని ఫామ్ చేయడం వెరీ ఈజీ. ఇప్పుడు ఈ వార్తలు తమిళనాడు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తమిళనాడు ప్రజానీకం సైతం ఆశ్చర్యంతో చూస్తోంది ఈ పరిణామాలన్నీ. ఎందుకంటే 2 బద్ధ శత్రువులైన పార్టీలు కలవడం ఏంటి అనేది ఎప్పుడూ జరగలేదు కదా. కానీ ద్రవిడ ఉనికిని కాపాడుకోవాలి. మనం ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, బయట వాడిని మాత్రం రానివ్వద్దు అన్న ఆలోచనలోనే ఈ 2 పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.